ఒకవైపు ఇండియా, మరోవైపు బల్చిస్తాన్. పాపం పాకిస్తాన్ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. భారత్ డైరెక్ట్ గా పాక్ ని టార్గెట్ చేస్తుంటే పాక్ పక్కలో బల్లెంలా బల్చిస్తాన్ తయారైంది. పాక్ కు ఎటు చూసినా చుక్కలే కనిపిస్తున్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ బిత్తరపోయింది. భారత్ చితక్కొడుతుంటే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది. బల్చిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్. బల్చిస్తాన్లో కొంతమంది వేర్పాటువాదులు ఎప్పటి నుంచో బల్చిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచేస్తోంది. ఇప్పుడు బల్చిస్తాన్ కు మంచి ఛాన్స్ దొరికింది. పాకిస్తాన్ భారత్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టైంలో మరోవైపు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పైకి దూసుకొస్తోంది. పాక్ పై వరుసగా దాడులు చేస్తోంది. రెండు వైపులా అంటే ఇటు భారత్, అటు బల్చిస్తాన్ కక్కలేక మింగలేక చేస్తోంది పాకిస్తాన్. ఒకవైపు ఇండియా, మరోవైపు బల్చిస్తాన్. పాపం పాకిస్తాన్ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. భారత్ డైరెక్ట్ గా పాక్ ని టార్గెట్ చేస్తుంటే పాక్ పక్కలో బల్లెంలా బల్చిస్తాన్ తయారైంది. పాక్ కు ఎటు చూసినా చుక్కలే కనిపిస్తున్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ బిత్తరపోయింది. భారత్ చితక్కొడుతుంటే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది. బల్చిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్. బల్చిస్తాన్లో కొంతమంది వేర్పాటువాదులు ఎప్పటి నుంచో బల్చిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచివేస్తోంది. ఇప్పుడు బల్చిస్తాన్ కు మంచి ఛాన్స్ దొరికింది. పాకిస్తాన్ ఒకవైపు ఇండియా, మరోవైపు బల్చిస్తాన్. పాపం పాకిస్తాన్ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. భారత్ డైరెక్ట్ గా పాక్ ని టార్గెట్ చేస్తుంటే పాక్ పక్కలో బల్లెంలా బల్చిస్తాన్ తయారైంది. పాక్ కు ఎటు చూసినా చుక్కలే కనిపిస్తున్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ బిత్తరపోయింది. భారత్ చితక్కొడుతుంటే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది. బల్చిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్. బల్చిస్తాన్లో కొంతమంది వేర్పాటువాదులు ఎప్పటి నుంచో బల్చిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచేస్తోంది. ఇప్పుడు బల్చిస్తాన్ కు మంచి ఛాన్స్ దొరికింది. పాకిస్తాన్ భారత్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టైంలో మరోవైపు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పైకి దూసుకొస్తోంది. పాక్ పై వరుసగా దాడులు చేస్తోంది. రెండు వైపులా అంటే ఇటు భారత్, అటు బల్చిస్తాన్ కక్కలేక మింగలేక చేస్తోంది పాకిస్తాన్. ఒకవైపు ఇండియా, మరోవైపు బల్చిస్తాన్. పాపం పాకిస్తాన్ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. భారత్ డైరెక్ట్ గా పాక్ ని టార్గెట్ చేస్తుంటే పాక్ పక్కలో బల్లెంలా బల్చిస్తాన్ తయారైంది. పాక్ కు ఎటు చూసినా చుక్కలే కనిపిస్తున్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ బిత్తరపోయింది. భారత్ చితక్కొడుతుంటే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది. బల్చిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్.
బల్చిస్తాన్లో కొంతమంది వేర్పాటువాదులు ఎప్పటి నుంచో బల్చిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచివేస్తోంది. ఇప్పుడు బల్చిస్తాన్కు మంచి ఛాన్స్ దొరికింది. పాకిస్తాన్ భారత్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టైంలో మరోవైపు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పైకి దూసుకొస్తోంది. పాక్ పై వరుసగా దాడులు చేస్తోంది. రెండు వైపులా అంటే ఇటు భారత్ అటు బల్చిస్తాన్ కక్కలేక మింగలేక చేస్తోంది పాకిస్తాన్. ఒకవైపు ఇండియా, మరోవైపు బల్చిస్తాన్. పాపం పాకిస్తాన్ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. భారత్ డైరెక్ట్ గా పాక్ ని టార్గెట్ చేస్తుంటే పాక్ పక్కలో బల్లెంలా బల్చిస్తాన్ తయారైంది. పాక్ కు ఎటు చూసినా చుక్కలే కనిపిస్తున్నాయి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బోలాన్, కెచ్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను ఇండియా చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ దాడితో ఇప్పటికే పాకిస్తాన్ బిత్తరపోయింది. భారత్ చితక్కొడుతుంటే బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారింది.